చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, కూటమి ప్రభుత్వం వీళ్ళందరికీ తెలుసు. జగన్ గారు బయటకు వస్తున్నారంటేనే విపరీతంగా జనం వస్తారు. ఖచ్చితంగా ఎక్కడికెక్కడ వాళ్ళు పెట్టాల్సినటువంటి ఆంక్షలు పెడుతూ వస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో పెట్టారు. ఎక్కడికి వచ్చినా, ఏ జిల్లాకు వచ్చినా కూడా, ఎందుకంటే ప్రజలు విపరీతంగా వస్తారు. ఆ టూర్ సక్సెస్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు సానుభూతి పెరుగుతా ఉంది. ఎందుకంటే మీరు చూసినట్టయితే గతంలో ఎన్నడూ లేదు, ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్ లో ఏ గవర్నమెంట్ కి కూడా ఇంత వ్యతిరేకత రాలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత ఎవరు రాలేదండి రోడ్ల మీదకి? రైతన్నలు రోడ్ ఎక్కారు. ఈరోజు పిహెచ్సి డాక్టర్లు వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. టీచర్లు రోడ్లు ఎక్కారు. ఈరోజు ఎవరిని చూసినా, ఏ సామాన్యులను చూసినా కూడా ఈరోజు వికలాంగుల మధ్య పెన్షన్ రాలేదు, రోడ్ ఎక్కారు. ఎవరిని చూసినా ఎవరు బాగున్నారండి రాష్ట్రంలో? ఎవరు బాలేదు, అందరూ రోడ్ ఎక్కుతున్నారు. సో రోడ్ ఎక్కుతున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళ యొక్క బాధల్ని చెప్పుకుందామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకుందాము, ఈయనైతే మాకు మా బాధలు అర్థం చేసుకుంటారని చెప్పి వస్తున్నారు. సో దీన్ని తట్టుకోలేక, ఈ జన సమూహాన్ని ఓర్చుకోలేక, తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణని, ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి గ్నాఫ్ ని కంట్రోల్ చేయడానికి అనేక ఆంక్షలు పోలీసుల్ని ప్రయోగించి రకరకాలుగా చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ, ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని టూర్ ని ఎవరు ఆపలేరు. అట్ ది సేమ్ టైం వచ్చేటువంటి ప్రజల్ని, స్వచ్ఛందంగా వచ్చేటువంటి ప్రజల్ని కూడా మీరు ఎన్ని ఆంక్షలు అడ్డంకులు పెట్టినా కూడా ఎవరు